మీరాల్లో భాగంగా డబ్బా కవ్వించకే నాటిక వినబోతున్నాం. రచన డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి, నిర్వహణ శ్రీ ఏవి రామారావు. హనుమంతుని. హనుమంత వీడిందుకు వచ్చాడు ఇప్పుడు. మాలతి వెళ్ళి తలుపు హనుమంతు వచ్చాడు. అలాగేనండి. బాగున్నారా అన్నయ్య గారు? ఏం బాగమ్మా, ఇదిగో అన్నట్లు బావా, నువ్వు క్షేమంగా ఉన్నావా? నువ్వు క్షేమంగా ఇల్లు చేరవలేదనని అందరం ఎంత ఆదుర్దా పడ్డామో తెలుసా? నేను క్షేమంగా ఇల్లు చేరడంపై నీకెందుకు ఆదుర్దా? ఎందుకా? పక్కింట్లో ఉన్నవాడిని, నీ బాగోగులు నాకు అక్కర్లేదనుకున్నావా? పైగా నీ ఇంట్లో ఫోన్ లేదు కాబట్టి నా ఫోన్ నెంబరే మీ ఆఫీసులో ఇచ్చావు. అవును, అయితే మరి నీ ఎమర్జెన్సీ మెసేజ్లన్నీ నేనే మోసుకొని రావాలిగా. ఇప్పుడంత ఎమర్జెన్సీ ఏమొచ్చి పడిందట? ఏమో మరి. మీ బాసు మా బాసు నీకు ఫోన్ చేశారా? చేశారు. నీకు ఏదో సూట్ కేసు ఇచ్చారట కదా, దాంతో నువ్వు ఇల్లు చేరవలేదనని ఫోన్ చేశారు. ఆ సమయానికి మన వాళ్లే 4-5 మా ఇంట్లోనే ఉన్నారు. చిన్న పేకాడు ఆడుకుంటున్నాంలే. నీ బాసు నీ గురించి, ఆ సూట్ కేసు గురించి పదే హెచ్చరించేసరికి నువ్వు జాగ్రత్తగా చేరవలేదని ఎంత కంగారు పడ్డావు. ఏంటి, నేను జాగ్రత్తగా చేరడం లేదని కంగారు పడ్డారా? ఎందుకు? ఆ సూట్ కేసులో 30 లక్షల రూపాయలు ఉన్నాయిగా. 30 లక్షలే? ఏమంటున్నావు? అందులో 30 లక్షలు ఉన్నాయని మా బాసే చెప్పారా? అవును, మీ బాసే చెప్పారు. ఇంతకు ఆ సూట్ కేసు జాగ్రత్తగా దాచేసావా? సూట్ కేసు జాగ్రత్తగానే తెచ్చాను, నువ్వు వెళ్ళు. అది కాదు బావా, దారిలో ఎవడైనా దొంగ కత్తి తీసి నిన్ను పొడి చేస్తానంటూ బెదిరించలేదు కదా? అమ్మో, కత్తే? నీది అసలే పిరికి గుండె. అలాంటి వాళ్ళు ఎవరు ఎదురవ్వలేదు, నువ్వు వెళ్ళు. నిన్ను ఎవరైనా వెంటాడడం, తరమడం అదేం జరగలేదయ్యా, నువ్వు వెళ్ళి ముందు. ఇదిగో అలా చిరాకు పడకు. ఎందుకు చెబుతున్నానంటే అసలే రోజులు బాగాలేవు. మొన్న ఈ మధ్య ఏమైందనుకున్నావు చెల్లమ్మా? ఏమైందన్నయ్య? 1000 రూపాయల కోసం, ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల కోసం ఒక దొంగ రోడ్డు మీద పోతున్న ఒక మనిషిని కసుక్కున కత్తితో పొడిచేశాడు తెలుసా? అమ్మో, నీకు కూడా అలాంటి ఆపద ఏమైనా? లేదులే, అలా ఏమీ జరగలేదు. ఇంతకు ఆ సూట్ కేసు ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు నీకెందుకు? ఎక్కడో దాచాను, నువ్వు వెళ్ళు. ఇదిగో దాన్ని అక్కడ ఎక్కడ పాడేయకు. ఏ మంచం కిందో ఇక్కడ లేదే, ఏ టేబుల్ కిందో ఇక్కడ లేదన్నయ్య. నాకు తెలుసు, నువ్వు ఆ సూట్ కేసు ఈ బీరోలోనే దాచావు. ఆ బీరోలోనే దాచాను. దాచా నీకెందుకు? అరే, బీరోకి తాళం వేసిందే అంటే అప్పుడే దాచేసావు అన్నమాట. నువ్వు మహా గట్టికుడు పోయి. నా సూట్ కేసు నా బీరోలో పెట్టి తాళం వేసుకుంటే నువ్వు మహా గట్టికుడు పోయి అని అంటావేంటి? అంటే నా ఉద్దేశం నువ్వు జాగ్రత్త పరుడివే అని. అదిగో మళ్ళీ అదే మాట. మా బాసు నీకు ఎందుకు ఫోన్ చేయాలి? ఫోన్ చేశాడు. నేను ఇంటికి చేరనో లేదో అని అడిగేస్తే పోలా? నా దగ్గర 30 లక్షలు ఉన్నాయని నీకు ఎందుకు చెప్పాలి? ఇంకా నయం, మా బాస్కి ఎవరైనా దొంగల నాయకుడు తెలిస్తే వాడికి ఫోన్ చేసి ఇలా నా దగ్గర సొమ్ము ఉందని అది దోచేసుకోమని చెప్తాడు కాబోలు. అప్పుడు వాడు నిజంగానే దోచేసుకుంటాడు. అది కాదు, మీ బాసు ఫోన్ చేసి చెప్పేసరికి ఆ 30 లక్షల బాధ్యత నాకే అప్పచెప్పినట్లు ఫీల్ అయ్యాననుకో. బై అసలు విషయానికి వద్దాం. అలా కూర్చో. సరే కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటాను. సరే అమ్మగారు, పోలండి. వస్తున్నా. బావా, ఎవరికి చెప్పనని ప్రామిస్ చేస్తే నేను నీకు విషయం చెప్తాను. ఏమిటది? ప్రామిస్ చేయవా? సరే, విషయం చెప్తాను విను. నా దగ్గర ఒక మంచి సినిమా ప్లాట్ ఉంది. క్లైమాక్స్ ఇంకా రాయాలనుకో. ఇప్పుడు ఆ సినిమా కథ ఎందుకు? నీ బుర్రకి ఇంకా తట్టలేదా? పూర్ బ్రెయిన్. అసలు 30 లక్షలు ఉంటే మంచి సినిమా తీయొచ్చు తెలుసా? సినిమా తీయొచ్చా? అసలు 30 లక్షలు ఏవి? అదిగో అక్కడ బీరువాలో ఆ సూట్ కేసులో. అవి మా బాసువి. అవి ఎవరివైతేనేమిటి, నేను చెబుతున్నది సినిమా తీయడం గురించి. సరే చెప్పు. నీ దగ్గర 30 లక్షలు ఉన్నాయనుకో. అదిగో మళ్ళీ 30 లక్షలు. అబ్బే ఉన్నాయనుకో, మనమే మంచి సినిమా తీయొచ్చు. చూడండి బాబులు, మీ దగ్గర బాగా డబ్బు ఉన్నట్టు మీ మాటలు బట్టి తెలుస్తుందండి. ఏమిటి పాలబ్బి, నువ్వు ఎంతసేపు ఇక్కడే ఉన్నావా? అవునండి, ఎక్కడ ఉండి ఇవాళ దాకా మీ ఊసులన్నీ ఎంతున్నాను. బాబు, అంత సొమ్ముంటే మంచి పని చేయకూడదా? మంచి పనా? ఏమిటది?
అదే మా ఊర్లో రామ మందిరం కడుతున్నారండి. రాములు రెడీ అయిపోయినారు. సొమ్ము కాస్త ఇరకాటం వచ్చి పడిపోయినది. అంటే సీతమూరి దగ్గర ఆగిపోయినది అన్నమాట. అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? మీరు కానీ ఓ పాతికేళ్ళు సాయం చేసిరా సీతమ్మ గారు రాములో పక్కే చేరిపోద్ది. అంటే ఎలాగా? ఇదిగో ఇదిగో ఇలాగన్నమాట పని అయిపోద్ది. బాబా ఇక తమరు కాలు కదపకుండా పుణ్యం అంతా గుమ్మం దగ్గర కాలు కోసుకుని ఉండిపోద్ది. ఆలోచించుకోండి మరి. ఇదిగో పాలబ్బాయి, నువ్వు వెళ్ళు. మా వాడి పేరు ఆ రాముల వారి గోడ మీద ఉండాలో లేక మా వాడే ఆ గుడి మెట్ల మీద ఉండాలో ఆలోచించుకొని చెబుతాడులే. అంతా దాని దయండి. ఆ పైన ఆ రాములు అదృష్టమును ఏలొస్తానండి. వాటి తెలివి తక్కువ దద్దమ్మ. మా సత్యంబాబు అంటే ఏమిటో అనుకున్నాడు. ఇప్పుడు వాడికి చందా ఇచ్చేస్తే తర్వాత మన సినిమాకు సొమ్ము చాలకపోతే. ఇదిగో హనుమంతో, సినిమా గురించి నువ్వు ఇంకేం మాట అన్నా నేను వినేది లేదు. మాలతి, ఆ, వంట అయిందా? వంట పూర్తి కావచ్చింది. అయిపోగానే వడ్డించేస్తాను. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అన్నయ్య గారు? చూడు చెల్లమ్మా, మనం ఇప్పుడు మంచి సినిమా తీసామనుకో. మనం కాదు, నువ్వు. అబ్బా అనుకోవయ్యా, మన పిక్చర్ మనమే డైరెక్ట్ చేసుకోవచ్చు. హీరో అంటావా? నాకు తెలిసిన ఓ మంచి చాకు లాంటి కుర్రాడు ఉన్నాడు. చాలా చవకగా వచ్చేస్తాడు. ఇక హీరోయిన్ సంగతి తర్వాత చూసుకుందాం. ఇక సైడ్ రోల్స్. బావగారు మంచి డ్రామా డైరెక్టర్ కదా. ఇక మీ శిష్యులు చాలామంది ఉండనే ఉన్నారు. మన సినిమా చాలా తక్కువ బడ్జెట్లో, అంటే ఆ సూట్ కేసు లోపే. అదిగో మళ్ళీ అదే కోట. అన్నయ్య గారు, మీరు నిజంగా సినిమా తీస్తున్నారా? మాలతి, వెళ్ళింది వంట పని చూసుకో. మీరు ఊరుకోండి. అన్నయ్య గారు మీరు చెప్పండి. గొప్ప థ్రిల్లింగ్ సినిమా అనుకో చెల్లమ్మా. అందులో హీరో హీరోయిన్లు మొదటిసారి కలుసుకోవడమే ఓ వెరైటీ. ఆ, అలాగా? ఒక అడవి, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. అలాంటి అడవిలో ఆ నిర్జన ప్రదేశంలో హీరో హీరోయిన్లు కలుసుకుంటారు. ఏమిటి? కాకులు దూరని కారడవా? ఆ, చీమల దూరని చిట్టడవా? ఆ, మరి మనుషులు మాత్రం దూరగలరా? అదే నావల్టీ. కాకులు చీమలు దూరలేవు కానీ మనుషులు మాత్రం దూరగలరు. ఎందువలన? అది సినిమా గనుక. ఏడ్చినట్టుంది నీ కథ. నువ్వును అదిగో అలా మాటి మాటికి అడ్డు రాకు. నువ్వు వించెల్లమ్మా. మీరు చెప్పండి అన్నయ్య గారు. ఆ అడవిలో ఒక కొండ. కొండ మీద నుండి జలజల జలజల దూకుతూ. హీరో హీరోయిన్సా? కాదు, జలపాతం. ఆ జలపాతం ప్రక్కనే కొండ గుహ. ఆ గుహలో అమ్మో, పులా? ఆ, ఒక పక్క హీరోయిన్ను రౌడీలు తరుముతున్నారు. మరో పక్క హీరోయిన్ పెద్ద పులి తరుగుతుంది. ఆ కొండల్లో పరుగెడుతూ పరుగెడుతూ జలపాతం దగ్గరికి వచ్చారు. ఓ, ఈ సీన్ బ్రహ్మాండంగా ఉంది అన్నయ్య గారు. ఆ, ఇటు నుండి ఒకరు, అటు నుండి ఒకరు. బ్యాక్గ్రౌండ్లో జలపాతం. ఆ, అద్భుతంగా ఉంటుంది ఈ సీను. అటు హీరో, ఇటు హీరోయిన్. అలా అలా ఇలా ఇలా. అప్పుడు విలన్ ప్రత్యక్షం అవుతాడు మధ్యలో. తుమ్మమొద్దులా వెదవ మొహం వాడును. గొప్ప రోతగా ఉంటాడులే. ఆ వేషానికి నువ్వైతే కరెక్ట్గా ఉంటావా? చూసావా చెల్లమ్మా, బావగారిలోని దర్శకుడు అప్పుడే నిద్ర లేవడం ప్రారంభించాడు. అంటే మన పిక్చర్ 100 days గ్యారంటీ. అన్నయ్య గారు, ఆయన అలాగే అంటూ ఉంటారు. మీరు కథ చెప్పండి. జాగ్రత్తగా విను, నేను చెప్పింది ఫాలో. హీరోయిన్కు చిన్నప్పటి నుండి పులంటే భయం, జలపాతాలంటే భయం లేదు. హీరోకి రౌడీలంటే భయం, పులంటే భయం లేదు. రౌడీలకు హీరో అంటే భయం లేదు, పులంటే చచ్చేంత భయం. ఏమిటేమిటి? హీరోకు జలపాతం అంటే భయమా? రౌడీలకు హీరోయిన్ అంటే భయమా? అది కాదు, జలపాతానికి హీరో అంటే భయం. కాదు కాదు, పులికి రౌడీలంటే భయం. అబ్బాబ్బాబ్బా, అది కాదు. ఈ హీరోయిన్ అంటే పులికి భయం. అబ్బాబ్బాబ్బా, నన్ను సరిగ్గా చెప్పనివ్వవు కదా. మరి హీరో? మరి నేను మాట్లాడను, నువ్వు కానీ. అప్పుడు విలను పులిని చూస్తాడు, భయపడి పరుగెత్తుతాడు. విలన్ వెనకాల పులి, పులి వెనకాల హీరోయిన్, హీరోయిన్ వెనకాల రౌడీలు. అందరూ కొండ మీదకి పెడతారు. మరి హీరో? హీరో హీరో పక్కనే పొదల్లో ఉన్న సరికొత్త కారుని చూస్తాడు. ఆ కారు స్టార్ట్ చేసి కొండెక్కేస్తాడు. ఆహా, కారు కొండెక్కేస్తుందా? ఆ మాత్రం తెలీదా? కారు కొండ ఏమిటి, కావాలంటే చంద్రమండలం కూడా ఎక్కేస్తుంది. ఎందువలన? అది సినిమా కారు కాబట్టి. ఆ మాత్రం తెలీదు మీకు? మీరు చెప్పండి అన్నయ్య గారు. దూరం నుండి హీరోయిన్ కారుని చూస్తుంది. అన్నయ్య గారు,
ఆ హీరోయిన్కి వడ్డాణం ఉందా? ఆ? ఉంది చెల్లమ్మా, చాలా పెద్ద వడ్డాణం. అసలు ఆ వడ్డాణం కోసమే కదా రౌడీలు హీరోయిన్ వెంట పడతారు. ఆహా, ప్రాణం పోతే పోయింది, మానం పోతే పోయింది, సర్వస్వం పోతే పోయింది, వడ్డాణం మాత్రం పోకూడదు అనుకుంటుంది హీరోయిన్. కానీ విలన్ గ్యాంగు హీరోయిన్ పట్టుకుని బలవంతంగా వడ్డాణం తీసేసుకుంటుంది. హీరోయిన్ తెగ బాధపడిపోతుంది, బంగారం లాంటి వడ్డాణం పోయిందని. అదేమిటండి బంగారం లాంటి వడ్డాణం అంటారేమిటి? అసలు వడ్డాణాలు బంగారంతోనే కదా చేస్తారు. కరెక్ట్ అమ్మా, బంగారం లాంటి మాట చెప్పావు. ఈ పాటి ఆలోచన మీ ఆయనకు రాలేదు చూసావా? అసలు కథ ఎలా ఉంది బావా? చండాలంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా కథ ఎందుకు? ఆ? ఈ సినిమా కథ ఎందుకా? సినిమా తీయడానికి. కరెక్ట్గా చెప్పావమ్మా. నువ్వు వడ్డాణం పెట్టుకుంటే లక్ష్మీదేవిలా నా కథలో హీరోయిన్లా తళుక్కు తళుక్కుమంటావు. అన్నట్టు నీకు వడ్డాణం. వడ్డాణమా? నాకు లేదన్నయ్య గారు. పెళ్ళైన దగ్గర నుంచి అడుగుతున్నాను, చేయిస్తేనా? అయినా వడ్డాణం పెట్టుకునే యోగం నా మొహానికి ఉందో లేదో. ఇదెక్కడ గొడవయ్యా బాబు? లేనిపోని ఆశలు కల్పించి ఆలోచనలు రేకెత్తించి మా ఆవిడ్ని నా మీద ఉసుకొలుపుతున్నావు. ఇది నీకు న్యాయం కాదు బావా. ఆయన ఎప్పుడు అంతే అన్నయ్య. మీరు మిగతా కథ చెప్పండి. ఆ, హీరో కారుతో కొండెక్కుతాడు. అక్కడ రౌడీలతో డిస్కు 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 ఫైటింగ్. విలన్ దగ్గర నుంచి వడ్డాణం తీసుకుని హీరోయిన్కి ఇస్తాడు. హీరోయిన్ ముఖంలో బోలెడు ఆనందం. ఇక్కడ ఓ క్లోజప్ షాట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? తర్వాత ఏం జరుగుతుందంటే తర్వాత ఆలోచించాలమ్మా. అలాగే అన్నయ్య గారు. ఆలోచించి ఈ రాత్రి కథ పూర్తి చేసేస్తాను. అయ్యో, కూర మాడిపోయిందో ఏమో. వస్తాను అన్నయ్య గారు. బావా, నిజం చెప్పమంటావా? ఒక్కోసారి ఎంత నీచానికైనా దిగజారి ఓ 30 లక్షలు సంపాదించాలని అనిపిస్తూ ఉంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి. సూట్ కేసు ఉన్నప్పుడే సినిమా తీయాలి. ఆ సూట్ కేసు నాది కాదని ఇప్పటికి 100 సార్లు చెప్పాను. ఒకప్పుడు సినిమా కథ రాస్తూ ప్రొడ్యూసర్ ద్వారా కాపేశాను. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎవరో తెలియకపోయినా డబ్బుంది. బావా, అదేమిటోనయ్యా, డబ్బు చూస్తే నాకు సినిమా ప్లాటే గుర్తొస్తూ ఉంటుంది. హనుమంతు, డబ్బును చూస్తే సినిమా కథలు, డబ్బు ఉందని తెలిస్తే దారి దోపిడులు గుర్తుకు వస్తే ఎలాగో? బాబు, నువ్వు ఇంటి నుండి వెళ్ళు. మీ ఇంట్లో సినిమా కథలో రాసుకుంటావో హరికథలో పాడుకుంటావో నీ ఇష్టం. అది కాదు బావా, నా సినిమా. హనుమంతు, నువ్వు వెళ్తావా వెళ్ళవా? వెళ్ళమంటే నీకు కాదు. సరే, వెళ్తాను, క్లైమాక్స్ రాస్తాను, మళ్ళీ వస్తాను. అమ్మయ్యా, పేడ విరగడైంది. మళ్ళీ వాడు రాకుండా తలుపులు గట్టిగా బిగించేస్తాను. అయ్యో, నా కత్తి పడిపోయింది. నా కత్తి ఇదిగో. థ్యాంక్ యూ. అరవ, నోరు విప్పితే కత్తి గుండెల్లో దింపేస్తా. నీకు దిగిపోతుంది. నువ్వు ఎవరో? మాట్లాడుతున్నానా? ఇంట్లో ఇంకెవరన్నారు? మీ ఆవిడే కదా. మలతి, వడ్డించేస్తున్నాను. మీరు కత్తి చూసావా? నీకు ఏం కావాలా? డబ్బు నగలు, మీ ఆవిడ వడ్డాణం. వడ్డాణమా? ఎందుకు అడుగుతావులే నాయనా. పెళ్ళైన రోజు నుంచి వడ్డాణం చేయించమని మొత్తుకుంటూనే ఉన్నాను. చేయిస్తేనా? ఆనాడే చేయిస్తే ఈవేళ నీ ముందు ఇలా దోషుల్లో నిలబడే వాళ్ళమా చెప్పు. అయ్యో, వడ్డాణం లేదా? పూర్తిగా. అరే, ఇంట్లో ఇనబ్బీరో ఉంది. చెప్పు, ఏం దాచావో చెప్పు. అందులో ఏమీ లేదని చెప్పండి. అవునవునవును, ఏమీ లేదు. ఏది చూడండి, బీరువా తాళాలు తాళాలు కనిపించట్లేదు కదండి. ఆ విషయం చెప్పండి. ఏమిటో, ఈ రోజు రాత్రి అందరికీ ఈ బీరో మీద దృష్టి. ఇంటికి వచ్చిన ప్రతి రథ కత్తి. అబ్బాబ్బా, మిమ్మల్ని కాదులేండి, బీరువా తాళాల గురించి అడిగితే. బీరువా తాళాలు అవి పోయాయి కదండి. నిన్నటి నుంచి కనిపించట్లేదు. చెప్పండి. నేను అసలే చెడ్డమంటావాన్ని. ఏ శాంపిల్ చూపించమంటావా? ఇదిగో కత్తి. వద్దు వద్దు, ఏమండి? ముందు బీరువా తాళాలు తీయండి, లేదా కత్తి గుండెల్లోకి సూటిగా. వద్దు, ఏమండి?
అబ్బాబ్బా అంత శ్రమ మీకు ఎందుకులండి, తాళాలు ఇచ్చివే. ఇదిగో ఇలాగ అయ్యా తాళాలు ఇదిగోండి తాళాలు. మీరే తీయండి. సరే నేనే తీస్తాను. ఇలా బీరువా తెరు. అయ్యయ్యో. చేస్తాను ఉండండి అయ్యా. ఒక్కసారి బీరువా తెరిస్తే బీరువాలో సూట్ కేసు దాచేవి. అంటే ఇందులోనే ఏదో ఉందన్నమాట. అందులో అందులో మాట్లాడక మాట్లాడావా కత్తి కత్తి గుండెల్లోకి దూసుకుపోతుంది. సూట్ కేసు సూట్ కేసులకి నేను గేటు దాటే వరకు ఎవరు అరవద్దు. నోరు విప్పారా వెనక్కి తిరిగి పొడి చేస్తాను, జాగ్రత్త. కత్తి కత్తి ఏమండి? వాడు అలా వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటారేమిటండి? పట్టుకోండి. అబ్బా గురుగారు కొట్టకండి కొట్టకండి. ముందా ముసుగు తీయండి. తీస్తున్నాను. జనార్దను నువ్వా? ఏమిటైనా నువ్వా? నేనే సార్ నేనే. ఎలా ఉంది సార్ నా యాక్షన్? హాడలకు వచ్చేసావయ్యా. అబ్బా అయ్యో, నిన్న రిహార్సల్లో సరిగ్గా చేయలేదని తిట్టారు కదా సార్. అంచేత ప్రాక్టికల్గా ఇలా చేసి నీ ప్రాక్టికల్ బంగారం గాను గుండె జారిపోయింది కదయ్యా. చెమ్మట్లో పట్టేసేయ్యా. సారీ గురుగారు, మీ శిష్యుని ఆ మాత్రం క్షమించలేరా? క్షమిస్తారులే కానీ ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు నాయనా. అమ్మో సూట్ కేసు మర్చిపోయాను. ముందాన్ని బీరువాలో పెట్టించు. ఇదిగోండి. నేనే పెడతాను. నేనే పెడతాను. ఆ బట్టలు లోపల పెట్టబోయ్. వస్తా గురుగారు. వీపంతా ఒకటి నొప్పి నొప్పి తగ్గితే రేపు రిహార్సల్కి వస్తాను. అలాగేలే వస్తాను. అలాగేలే వెళ్ళు. వస్తానండి గురుగారు. మాలతి ఆ తలుపు వేయి. వేస్తున్నాను. ఎవరది? నేను రాజానండి, హనుమంతు గారు పంపించారు. ఏమండి? హనుమంతరావు అన్నయ్య గారు పంపించారట. సరే లోపలికి రమ్మను. నమస్కారం అండి. నీ పేరు? నా పేరు రాజారావు. అందరూ ముద్దుగా రాజా అంటారండి. నిన్ను హనుమంతు ఎందుకు పంపించాడు? మీరేదో సినిమా తీస్తున్నారట, అందులో మంచి వేషం కోసం. నేనేం సినిమా తీయడం లేదు, నా దగ్గర వేషాలు లేవు, నువ్వు వెళ్ళొచ్చు. మీరు అలాగే అంటారని హనుమంతు గారు చెప్పారు సార్. ఇదెక్కడ గోళయ్య బాబు, ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. సార్ 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 అలా అనకండి సార్. నా యాక్షన్ మీకు చూపించి మీ చేత శభాష్ అనిపించుకుంటేనే ఇక్కడి నుంచి నేను కదిలేది. యాక్షన్ చూపిస్తావా? అవును సార్. తప్పదా? తప్పదు సార్, మరి హనుమంతు గారు ఆదేశం. సరే కానీ నా జీవితం తెగిన గాలిపటంలా ఎక్కడికో ఎగిరిపోతుంది. చుక్కాని లేని నావల నడి సముద్రంలో అల్లాడిపోతుంది. వింటున్నారా? వింటున్నా నాయనా. కానీ విజయ, జీవితానికి అర్థం చెప్పమంటావా? జీవితంలో జీవి ఉన్నాడు, అది నేను. జీవితంలో జీతం ఉంది, అది నా ఉద్యోగం. కొంచెం తిరగేస్తే జీవితంలో ఓ వింత ఉంది, అదే మన పరిచయం. ఈ పరిచయం పరిణితి చెందాలి, నా జీవితం పరిమళించాలి. నీ సుందర వదన అరవిందం చూసి నా దండం అమందానంద కందళిత. మంచినీరు తాగుతావా నాయనా? అక్కర్లేదు అక్కర్లేదు విజయ. ఇది ప్రపంచంలో నేను నిత్యం ఆడుకునే వైకుంఠపాళి. నిత్యం ఎక్కుదామని పరిగెడుతున్నాను, ప్రతిసారి పావులే మింగుతున్నాయి. ఇది ఓ భగ్న ప్రేమికుడు డైలాగు. ఎలా ఉంది సార్? బాగుంది బాగుంది. సార్ నాకు బ్రేక్ డ్యాన్స్ కూడా వద్దు సార్, కాస్త చూడండి సార్. ఏమిటండి? ఏమిటా కోతి గెంతులు? అతను ఇది చిన్న కోతి, అసలు పెద్ద కోతి ఆ హనుమంతు. చాలా ఊరుకోండి బాబు, నీ డ్యాన్స్ ఆపు. నేను సినిమా తీసినప్పుడు నీ గురించి తప్పకుండా ఆలోచిస్తానులే. ప్రస్తుతానికి వెళ్ళిరా, వెళ్ళు. అలాగే సార్, వెళ్ళొస్తాను సార్. నన్ను మాత్రం మర్చిపోకండి సార్. అమ్మా మీరైనా చెప్పండి. వెళ్ళిరా బాబు. వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తాను. అమ్మయ్యా వదిలాడు. ఎక్కడైనా భోజనానికి వస్తారా? సరే పదా. మాలతి,
ఇలారా, చెప్పండి. అర్ధరాత్రి దాటినా ఆ హనుమంత్ గారి ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. అర్ధరాత్రి నిద్రపోకుండా వాడు ఏం చేస్తున్నట్లు? ఆయనే చెప్పారు కదా, ఏవో కథలు అవి రాసుకుంటానని. కథలు రాస్తుండా లేక రాత్రి దొంగతనాన్ని ప్లాన్ చేస్తున్నాడా? చాలే ఊరుకోండి. ఆయన అలాంటి వాడు కాదులేండి, చాలా మంచివారు. మంచి వాళ్ళ కనిపించే వాళ్ళంతా మంచి వాళ్ళేం కాదు. సరే, లైట్ల పడుకో పడుకో. ఎవరు ఎవరది? ఓ సత్యప్రకాష్, నేను హనుమంతుని. తలుపు తీ. హనుమంత మళ్ళీ ఎందుకు వచ్చాడు వీడు? అబ్బా, వెళ్ళి ముందు తలుపు తీయండి. నేను తీయను. ఇదిగో హనుమంతు, నేను తలుపు తీయను. అబ్బబ్బబ్బబ్బా, అర్జెంట్ పని ఉంది, ముందు తలుపు తీవయ్యా. వెళ్ళి తీయండి. సరే, ఏమిటి బావా అర్ధరాత్రి వచ్చావు? చాలా ముఖ్యమైన విషయం బావా. చెల్లెమ్మా, నువ్వు వినమ్మా. అలాగే అన్నయ్య. మన కథలో హీరో హీరోయిన్లు కొండ మీద కలుసుకుంటారు కదా, ఆ, అప్పుడే వర్షం ప్రారంభం అవుతుంది. వాళ్ళని అలా వర్షంలో తడిపేద్దామా, లేక పక్కనే ఉన్న కొండ గుహలోకి పంపించేద్దామా? వర్షంలో తడపడం ఎందుకన్నయ్య? అనవసరంగా హీరోయిన్కి జలుబు చేస్తుంది. ఆ, అది బ్రెయిన్ అంటే అలా ఉండాలి. మీ ఆయనకు కళాదృష్టి ఎలాగూ లేదు. నువ్వైనా కళాహృదయంతో ప్రోత్సహించు. నేను నీకు ఏం అన్యాయం చేశాను? నీ సినిమా పిచ్చి మా ఆవిడికి అంటించేశావు. మాలతి, నువ్వు లోపలికి వెళ్ళు. హనుమంతు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ రాత్రికి మళ్ళీ వచ్చి తలుపు తట్టావంటే నీ పేక తీసుకొస్తాను. ఆగండి, గురువు గారు ఎవరిదో పీక పిసికేస్తాను అంటున్నారు. ఇంతకీ ఆ పీక గల ఓనర్ గారు ఎవరు? ఇంకెవరు జనార్దనం? నేనే. అందుకే వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. నా ముందు నా ఇంట్లో కూర్చొని నోటికి వచ్చినట్లు వాగుతుంటే పేక పిసికేను. మరి ఏమిటి అతడు వాగేది ఆ డబ్బు గురించేనా? అవును, ఆ విషయం నీకెలా తెలుసు? నీ ఇంట్లో ఓ 30 లక్షల రూపాయలతో ఓ సూట్ కేసు ఉందన్న విషయం ఈ కాలనీలో అందరికీ తెలుసు గురుగారు. మా బాస్కి నోటికి బదులు లౌడ్ స్పీకర్ పెట్టాడు ఆ దేవుడు. రేపు ఈ సూట్ కేసు ఆయన ముఖాన్ని కొట్టియాలి. గురువుగారు, 30 లక్షల దాతమని ఇస్తే తిరిగి ఇచ్చేస్తారు ఎవరన్నా? ఆ సొమ్ముని ఎలాగైనా సొంతం చేసుకోవాలి కానీ. ఒరే జనార్దనం, ఇలాంటి సలహాలు ఇచ్చావంటే వీపు చీరేస్తాను. నేను ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాలరా. నా మీద దొంగతనం చీటింగ్ కేసు పెడితే నా బ్రతుకు ఏమవుతుంది? నమ్మక ద్రోహం చేయమంటావా? ఓ సత్యం బావా, మళ్ళీ వచ్చేవేంటి? మీ బాస్ దగ్గర నుండి మెసేజ్. ఏంటి మెసేజా? ఆయన గారు ఇప్పుడే క్యాంప్ నుండి తిరిగి వచ్చారట. మరో 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చి ఆ సూట్ కేసు తీసుకుంటారట. నిజమా? మాలతి, మా బాస్ వస్తున్నారు. ఈ సూట్ కేసు ఆయనకి అప్పగించేస్తాను. ఈ సూట్ కేసు ఇచ్చేస్తారా? మరి నా వడ్డాణము? నీ వడ్డాణం అంటావేమిటమ్మా? నా సినిమాయో. ఏమండి, ఏమిటి వడ్డాణమేనా? అది కాదండి, ఆ. మరో 10 నిమిషాల్లో ఎలాగూ 30 లక్షలు చేజారిపోతున్నాయి కదా, ఈలోగా చిన్న కోరికండి. ఏమిటది? అదే 30 లక్షలు ఎలా ఉంటాయో చూడాలనుంది. ఎంతైనా లక్ష్మీదేవి కదండి. అవునాయ్, నాకు చూడాలనుంది. అవును గురుగారు, నేను కూడా అంత డబ్బు ఒకే చోట ఎప్పుడు చూడలేదండి. ఇంత చిన్న సూట్ కేసులో అంత డబ్బు ఎలా పట్టిందో చూపించండి. 30 లక్షలు ఏమిటి, ₹1 కోటి కూడా పడతాయి అందులో, తెలుసా? ఏమండి, ఒక్కసారి చూపించండి గురుగారు. సార్ కాదనకండి. ప్లీజ్ ప్లీజ్. సరే, ఇంత సొమ్ము మీరు కలరా చూడలేరు. సూట్ కేసు తెరుస్తాను, కానీ ఒక షరతు. ఏమిటి? తెరిచిన వెంటనే మూసేస్తాను. అలాగే, అలాగే. మాలతి, ఆ సూట్ కేసు తీసిరా. అలాగే. ఇదిగోండి. మా బాస్ నన్ను క్షమించుగాక. తెరుస్తున్నాను తెరుస్తున్నాను. తెరిచేశాను. ఇందులో డబ్బేదండి? అవును, డబ్బేది? ఉండు, ఇందులో ఏముందో చూడండి. 2 ప్యాంట్లు, 2 షర్టులు, అంటే 2 జతల బట్టలు, 2 ఫైళ్ళు, అంతే. ఇంకేమీ లేదు ఇందులో. ఆశ్చర్యంగా ఉంది. హనుమంతు, మాలతి, ఒరే జనార్దనం, మా బాసు ఇప్పుడు ఆ డబ్బు కక్కమంటే నేను ఎక్కడి నుంచి తేవాలి? నాకేదో భయంగా ఉందిరా. మాలతి, ఏమండి, మాలతి, ఏమండి, మాలతి. గురుగారు, ఆ ఫోన్ మెసేజ్. ఏమిటి రాజా, మళ్ళీ ఫోన్ మెసేజా? అవును, సత్యప్రకాష్ గారి బాసు గారిట ఫోన్ చేశారు. మా బాస్ ఫోన్ చేశారా? ఆ
ఆ డబ్బు సూట్ కేసులో అసలు డబ్బే పెట్టలేదటండి. అందులో ఉన్నది ఒట్టి ఫైళ్ళు బట్టలేనట. ఆ డబ్బు ఇంట్లోనే మర్చిపోయారట. అంచేత ఆ సూట్ కేసు గురించి తను ఇప్పుడు రావటం లేదట. సత్యప్రకాష్ గారిని ఆ సూట్ కేసుని రేపు ఆఫీసుకు తీసుకుని వచ్చేయమని చెప్పమన్నారు. అందులో అందులో అసలు డబ్బు లేదా? ఆ సూట్ కేసులో డబ్బుంది అనగానే అత్యాశకు పోయి నేను ఇలా ప్రవర్తించానేమిటి? నేను కూడా అదేదో దొంగ నోట్లో బ్లాక్ మనీయో అని మిమ్మల్ని రెచ్చగొట్టబోయాను. నన్ను క్షమించండి గురువుగారు. ఆ సూట్ కేసులో చాలా డబ్బుందన్న విషయం మీ అంతరంగంలో కదిలాడే ఆశల కెరటాలని ఒక్క కుదుపు కుదిపింది. అందుకే అలా ప్రవర్తించారు. ఇప్పుడు మళ్ళీ మామూలు మనుషులు అయిపోయారు. మీ ప్రవర్తన మనుషుల ఆలోచన సరళికి సంకేతం. భలే, నా పిక్చర్కు మంచి ముగింపే దొరికింది. ఈ సీను ఇలాగే ఉంటే ఇందులో 30 లక్షలు ఉన్నాయని అందరూ పడిగాపులు. తెరచి చూస్తే ఖాళీ సూట్ కేసు. అటు ఆశ, ఇటు నిరాశ, మధ్య మనిషి. ఓహ్, పిక్చర్ 100 days గ్యారంటీ. హనుమంతు, ఇంకా నువ్వు ఆ సినిమా ఆలోచన మానలేదా? వద్దు, నన్నెవ్వరూ ఆపద్దు. నా ఆశల ప్రవాహానికి అడ్డు రావద్దు. నాకు ఖాళీ సూట్ కేసు వద్దు. మరో డబ్బున్న సూట్ కేసును వెతుక్కుంటాను. అందులో ఈసారి నిజంగానే 30 లక్షలు. 30 లక్షల డబ్బు. నా పిక్చర్ 100 days గ్యారంటీ. వస్తాను బావా, వస్తాను. హనుమంతు చూసారా, హనుమంతు డబ్బు ఆశలో పడి ఏ విధంగా మారిపోయాడు. డబ్బు మీద ఆశ ఉండొచ్చు, కానీ అది అత్యాశ కాకూడదు. డబ్బు సూట్ కేసులో ఉన్నదన్న ఆలోచనే మీ కోరికల్ని కదిలించింది. అందుకే మీరు ఇలా తయారయ్యారు. మనం ఉన్నదానితో తృప్తి పడాలి, కానీ లేనిపోయిన ఆశలకు పోకూడదు. జనార్దనం, నువ్వు వెళ్ళి రేపటికి రిహార్సల్ ఏర్పాటు చూడు. వెళ్ళు. మాలతి, తలుపు వేయి. అలాగేనండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.